హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా థాట్ శారీ అనమాట. మీరు ఎవరైనా సరే ముందు వీడియోస్ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా 2 శారీస్ అయితే చూపించాను. ఇది నా థాట్ శారీ. ఈ శారీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, నా పెళ్లి చూపులప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట. ఇంక తర్వాత సరే దాని బ్లౌజ్ అప్పుడే సరిగా లేదు, సో ఎందుకులే అలా పక్కన పెట్టేశాను. తర్వాత మా పిల్లలకు కుట్టిద్దామని చెప్పి చూసినప్పుడు కూడా నాకు ఎందుకో కొంచెం లేదు, నేనే కట్టుకుందాం, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అన్నట్లుగా అయితే అలానే ఉంచుకున్నాను. తర్వాత నాకు ఇప్పటికైతే కుదిరిందనమాట. దానికి ఆపోజిట్ బ్లౌజ్ అయితే ఆ హాఫ్ పట్టు తీసేసుకొని సేమ్ నాకు శారీ మీద ఏ ఫ్లవర్స్ అయితే వచ్చినాయో సేమ్ అదే డిజైన్ని నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి ఏంటంటే హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. దీనికి 3/4 హ్యాండ్స్ నేను పెట్టించుకోలేదు. మిగతా 2 బ్లౌజెస్కి మాత్రం నేను 3/4 హ్యాండ్స్ పెట్టించాను అనమాట. దీనికి మాత్రం నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను. నాకైతే మొత్తం కూడా కట్ వర్క్, ఇది నెక్ కానీ హ్యాండ్స్ కానీ అంటే హెవీగా అయితే రాదు, లైట్గా వస్తుంది కట్ వర్క్ అనేది. మొత్తం కూడా నేను శారీ మీద వచ్చిన డిజైన్ ఆ ఫ్లవర్స్తోనే వేయించుకున్నాను. ఇది నాకైతే ఇది కూడా ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా నేను నచ్చి కోరి మరీ వేయించుకున్నాయి కాబట్టి నాకు ప్రతిదీ నచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఆ కలర్కి దాని మీద మనకు ఆ రెడ్ ఆ గ్రీన్ పడ్డంతో ఇంకా లుక్ అయితే వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నా శారీస్ 3 చూసారు కదా, అవి ఎలా ఉన్నాయి. అన్నీ కూడా సింపుల్గానే వేయించాను, హెవీగా అయితే ఏది కూడా నేను వేయించుకోలేదు. నాకు హెవీగా వేయించుకోవడం కూడా ఇష్టం ఉండదు, అన్నీ కూడా సింపుల్గా ఉంటేనే ఇష్టం. సో మీకు ఇవన్నిట్లో కూడా మీకు ఏది నచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ జాకెట్ మొత్తం చూస్తే ఫుల్గా అయితే ఇలా అయితే ఉందన్నమాట. మనకి ఆ ఒక్క నెక్ డిజైనే మనకి జాకెట్ మొత్తం కూడా వచ్చేసింది. అక్కడక్కడ బుటీస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేయించాను.